అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయనగరం సంబంధించిన పుష్ప అసోసియేషన్ అధ్యక్షులతో పాటు ఈ సంబంధించిన పుష్ప ఫ్యాన్స్ చాలా మంది గారి వాళ్ళ యొక్క ఆనందాలకు అవధులేమని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే మనతో పాటు అయితే వాళ్ళంతా ఉన్నారు. తెలుసుకుని ప్రతినిధి చెప్పండి ఎలా వేస్తుంది. అందులో ఫస్ట్ ఏంటంటే 3 సంవత్సరాలు అన్ని సినిమా వస్తుంది. అర్థంగా ఈ రేంజ్ సెలబ్రేషన్ హీరో జరగకూడదు. మెగా ఫ్యామిలీ అయినా ఎవరైనా మాకు అనవసరం. ఓన్లీ అల్లు ఫ్యామిలీ 70 సంవత్సరాలు నేషనల్ అవార్డు ఇండస్ట్రీ కొట్టినాడు మావాడు. ఆయన కొట్టే మగాడు లేదు. మళ్ళీ పుష్ప 2 వస్తుంది. ఈ సినిమాతో ఇంకో నేషనల్ అవార్డు పక్క. ఒకటి మా డే 1 కలెక్షన్, మా ఫస్ట్ డే కలెక్షన్ అంత బతుకుండదు మెగా ఫ్యామిలీకి. మా పార్కింగ్ కలెక్షన్ బతుకూడదు మెగా రావు. మీరు వేసుకోండి. ఎక్కడైనా జై జై బన్నీ అల్లు అర్జున్ అంటే ఇండియా వేడి ఎంత క్రేజో, నేషనల్ వేడి ఎంత క్రేజో జనాలు అందరికీ తెలుసు. ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది. 100 మంది 200 మంది నెగిటివ్ టాక్స్ స్ప్రెడ్ చేస్తారు. కానీ జనాలు సినిమా వాడు నా మనసుకు నచ్చితే నేను వస్తా. అదే నా మనసు నచ్చితే నేను వస్తా. అది ఆ పార్టీ సంబంధం లేదు. నా ఫ్రెండ్ ఎమ్మెల్యేలకి సీఎంలకి భయపడే క్యారెక్టర్ కాదు. 2021లో 100 రూపాయలు బాలికని పుష్పవన్ దించాడు. 100 రూపాయలు బాలికనికి పుష్పవన్ దించాడు. రేట్లు కూడా లేవు. 100 రూపాయలు హైస్ట్, 100 రూపాయలు హైస్ట్ టికెట్ రేటు. ఆడ భయ ఇప్పుడు ఏదో 900 ఇస్తాడు టికెట్ రేటు. కలెక్షన్ కొట్టేస్తారు అంటే ఎన్నో సంవత్సరాల నుంచి అయితే మాత్రం ఈ రోజు పుష్ప వ్యాక్సిన్ కోసం అంతా వ్యాసదారుతో పుష్ప వ్యాక్సిన్ లో ఉన్నటువంటి వ్యక్తి అయితే మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరి చెప్పండి. నేను ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ గా గర్వంగా చెప్పుకోండి. ఈ రోజు మెగా ఫ్యామిలీ కదా అమ్మ మొగుడు ఎవరైనా సరే కబడ్డా ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ కోసం 3 సంవత్సరాలు నిరీక్షణ. ఇది మా కాదు. దీన్ని ఎక్కడి నుంచి ఒక వీళ్ళందరూ రీల్స్ చేస్తారు. ఎందుకంటే ఇది పన్ను, ఇది పుష్పగర్ బ్రాండ్. ఈ కలెక్షన్ ఎక్కడ తాగదు. ఇది ఎక్కడికి ఎక్కడ తాగం. ఇంకా తీసుకెళ్తాం. విజయనగరం తల చూపిస్తాం. మా పంటన్న మా అరుణన్న మేమందరం చాలా రోజులు బట్టి దీనికోసం 2 నెలలు బట్టి నిరీక్షణ చేస్తాం. ఇది ఎక్కడ తాగదు. 9 ప్రీమ్ షో మా కోసం మరునన్ను మాట్లాడి ఎంకెట్లు వేస్తున్నాడు. దీనికి అరుణను కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాడు. జై బన్నీ. ఆల్రెడీ తెలిసిపోయింది. బ్లాక్ బస్టర్ తెలిసిపోయింది. అందరూ తెలుసు. బన్నీ అన్న గురించి అంటే ఎవ్వరు తక్కువ ఇవ్వకండి. బన్నీ అంటే ఒక రేంజ్ లో వెళ్ళిపోయాడు. ఇంటర్నేషనల్ కాదు, చాలా ఆల్రెడీ భారతదేశం మొత్తం కాదు. పుష్ప అంటే ఇంటర్నేషనల్, నేషనల్ అనుకుంటావా? ఇంటర్నేషనల్. జై బన్నీ, జై బన్నీ అంటే నేషనల్ అనుకుంటావా అన్న? ఇది ఎగ్జాక్ట్ గా చెప్తున్నాను. పీకే ఫ్యాన్స్ అండ్ మెగా ఫ్యాన్స్ ఇది పక్కా. బన్నీ అంటే నేషనల్ అనుకుంటావా? ఇంటర్నేషనల్ కాదు, వరల్డ్ వైడ్ నేషనల్. హేటర్స్ మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నాం. మమ్మల్ని చాలా విధంగా ట్రోల్ చేశారు. చాలా మంది కొడతామని చూసారు. చాలా విధంగా అన్నారు. కానీ అబ్దుల్ కలాం కలమన్నారు కథలు. ఇది పుష్పగాడి రూల్. ఇది నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. బెస్ట్
ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో ది బెస్ట్ కలెక్షన్స్ అనేవి రాబడతాయని నా నమ్మకం. యాజ్ ఎన్టీఆర్ ఫ్యాన్గా చెప్తున్నాను. ఇది పుష్ప గాడి రూలు. ద ర్యాంపేజ్ వరకు వెయిట్ చేస్తాను. నేను ఎన్టీఆర్ ఫ్యాన్ని. కానీ ఒకటే గుర్తుపెట్టుకో, ఎవ్వడిని తొక్కడానికి లేదు, తొక్కలేడు. ఇది బ్రాండ్, ఎవ్వడు మార్చడానికి లేదు. జై ఎన్టీఆర్, జై బన్నీ, జై హింద్. ఒకటే చెప్తున్నారు, ఏదైతే ప్రధానంగా చూసుకుంటే ఫ్యాన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా అయితే బ్లాక్ బాస్టర్ అవుతుందని చెప్తున్న నేపథ్యం కూడా ఉంది. ఈ రోజు ప్రధానంగా తెలుగు ఇండస్ట్రీలోనే ఈ రోజు చరిత్ర సృష్టిస్తుంది పుష్ప 2 అయితే చెప్తున్నారు. ఈ రోజు వరల్డ్ వైడ్ గా ఆల్రెడీ ఇప్పటికే రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలోనే ఆల్రెడీ ఇప్పటికే అమెరికాలో అంతా కూడా ఆల్రెడీ ఈ సినిమా అయితే మాత్రం బ్లాక్ బాస్ట్ హిట్ అయింది అనేది మరొక వైపు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి కొన్ని గంటల్లోనే ఈ రోజు మరొక గంట వ్యవధిలోనే ఈ రోజు ఏదైతే పుష్ప 2 ఫ్యాన్స్ అందరికి కూడా సంబరాన్ని అంటే విధంగా అయితే మాత్రం ఈ రోజు వాళ్ళందరికీ కూడా సాటిస్ఫై చేసే విధంగా అయితే సినిమా అయితే మాత్రం ఉంటుందని చెప్తున్నారు. అయితే కలెక్షన్లో చూసుకుంటే భారీ ఎత్తున అయితే మాత్రం కలెక్షన్లు చేపడుతుందని అయితే మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.